బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుకలూరిపేటలో 5 విద్యార్థుల మృతికి కారణమైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు సహా 5 ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడుకి ఎస్ఐ రహమతుల్లా సహకరించినట్టు విచారణలో తేలడంతో ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అతని ముఠా అక్రమ వసూళ్లకు రహమతుల్లాపై అండగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ముఠా నుంచి ఎస్ఐ రహమతుల్లా 4 కార్లు తీసుకున్నట్లు సైతం పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఎస్ఐ రహమతుల్లాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుకలూరిపేటలో 5 విద్యార్థుల మృతికి కారణమైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు సహా 5 ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడుకి ఎస్ఐ రహమతుల్లా సహకరించినట్టు విచారణలో తేలడంతో ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అతని ముఠా అక్రమ వసూళ్లకు రహమతుల్లాపై అండగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా నుంచి ఎస్ఐ రహమతుల్లా 4 కార్లు తీసుకున్నట్లు సైతం పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఎస్ఐ రహమతుల్లాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, ఓవర్ టు యు. ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరుపేట రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి 5 సంబంధించి కూడా ఈ దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు. అయితే ఏఎస్ఐ కుమారుడిపై గతంలో ఎటువంటి ఫిర్యాదులు ఉన్నాయి, అతనిపై ఉన్నటువంటి కేసులు కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అయితే అప్పటి నుంచి ఉన్నటువంటి కేసులను కూడా ఇప్పుడు కూడా కలుక్కి రావడంతో అసలు దానికి ఎవరెవరు సహకరించారు, ఎవరు దీని వెనక ఉన్నారంటూ కూడా పోలీసు విభాగంలోనే చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటు పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐగా ఉన్నటువంటి రహమతుల్లాపై సస్పెన్షన్ వేటుకు గురి కావడంతో పోలీసు వర్గాల్లో కూడా చర్చాంశనీయమైంది. అయితే ఈ ఏదైతే ఏఎస్ఐ కుమారుడికి ఉన్నటువంటి పరిచయాల వల్ల అతను చిలకలూరుపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లా కూడా సహకరించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఎస్ఐ కుమారుడికి ఎస్ఐ సహకరించినట్టు కూడా ప్రాథమికంగా దర్యాప్తులో అది మొత్తం ఈ చిలకలూరుపేట ఇష్యూకు సంబంధించి ప్రమాదానికి గల కారణాలు ఎతికే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నిమగ్నమైనటువంటి నేపథ్యంలోనే ఇటు ఎస్ఐ రహమతుల్లా వారికి ఆ ముఠాకి అతను ఎప్పటి నుంచో పరిచయస్తుడు కాబట్టి అతనికి సహకరించాడని చెప్పేసి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ముఠా నుంచి కూడా ఎస్ఐ ఒక 4 కార్లు తీసుకున్నట్టుగా గుర్తించారు. అయితే గతంలో ఏఎస్ఐ కుమారుడి మీద కూడా గతంలో 40 లక్షలు విలువ కలిగినటువంటి బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లినట్లుగా కూడా కేసు నమోదైంది. కానీ ఆ కేసులో కూడా చిలకలూరుపేట ఏఎస్ఐగా ఉన్నటువంటి అతను వాళ్ళ ఎస్ఐగా ఉన్నటువంటి రహమతుల్లా ఇద్దరు కూడా సహకరించి ఆ కేసును కూడా తప్పుదోవ పట్టించారని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీసుల్లో కూడా ఆ కలవరం అయితే ఏర్పడింది. ఎవరెవరైతే ఏఎస్ఐ కుమారుడికి లేదంటే ఏఎస్ఐకి ఎవరైతే అధికారులు
సహకరించారు. ప్రతి ఒక్క అధికారిపై కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆధారాల ద్వారా గతంలో పెట్టినటువంటి కేసులు ఏది ఇప్పటికీ గతంలో ఆయనపై 3 కేసులు నమోదైన 3 కేసుల్లో కూడా ప్రతి ఒక్క కేసులో కూడా ఆయన తప్పించడం జరిగింది. ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఏఎస్ఐ కుమారుడు అసలు కేసులోనే లేడు అంటూ కూడా వారిని కేసు నుంచి తప్పించారు. దీని అంతటికీ ప్రధాన సూత్రధారి ఏఎస్ఐ అయితే ఏఎస్ఐ సహకరించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఐ రహమతుల్లానైతే సస్పెన్షన్ వేటు అయితే వేశారు. అయితే మరికొంతమంది అధికారులు కూడా ఇందులో చేర్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడే పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తా ఉన్నారు. అయితే 5 విద్యార్థులు మృతి చెందడానికి కారణమైనటువంటి వ్యక్తిని కూడా ఎటువంటి ఆధారాలు మొత్తం సేకరించిన తర్వాత అతను కోర్టుకు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి కూడా ఎస్పీఐకు ఆదేశించారు. ఏదైనప్పటికీ ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి చిలకలూరుపేట రోడ్డు ప్రమాదం ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా చర్చాంశనీయమైంది. అయితే ఎవరెవరు సస్పెన్షన్ వేటుకు గురవుతారు, అసలు ఆయన చేసినటువంటి దోపిడీలు ఏంటి, ఎవరు ఎలాంటి అక్రమాలు చేశారనే దానిపై కూడా ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టింది పోలీసులు. వారి ఫ్రెండ్స్ కావచ్చు, ఆ ముఠాలో ఉన్నటువంటి నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని మరికొన్ని రోజులు వారు విచారించేటువంటి అవకాశం అయితే ఉంది.